రెక్కలు కట్టుకొని ఎగిరిపోతున్నారు. ఎక్కడెక్కడో వాలిపోతున్నారు. 2028 నాటికి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంటే సంపన్నులు మాత్రం సామాన్లు సర్దేసుకుంటున్నారు. దూరపు కొండలు నునుపు అని అనుకుంటున్నారా? భవిష్యత్తులో ప్రశాంత జీవితం కోసం దారులు వెతుక్కుంటున్నారా? అసలు భారత్ నుంచి సంపన్నుల వలసలు పెరగడానికి గల కారణాలు ఏంటి? అన్నీ బాగుంటే ఎందుకు వెళ్తారు? ఏదో లోటు ఫీల్ అవుతున్నారు. దేశం కాని దేశానికి ఎగిరిపోతే జీవితం కొత్త రెక్కలు తొడుగుతుందనుకుంటున్నారు. ఇక్కడ ఎంత కష్టపడ్డా లైఫ్ స్టైల్ పెద్దగా మారదనుకుంటున్నారు. కొన్ని దేశాల్లో పన్నుపోటు లేని విధానాలు, ప్రశాంత జీవితాలు సంపన్నులను రారమ్మని ఆకర్షిస్తున్నాయి. ఈ జీవితానికి సంపాదించింది చాలనుకునే వాళ్లు కూడా తమకు నచ్చిన గమ్యాన్ని వెతుకుంటున్నారు. దీంతో భారత్ నుంచి ఏటా సంపన్నుల వలసలు పెరుగుతూ పోతున్నాయి. 2024లో కనీసం 5,100 మంది భారత మిలియనీర్లు ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. ఈ ఏడాది 4,300 మంది భారత్ను వీడే అవకాశం ఉందని హెన్లీ అండ్ పార్ట్నర్స్ నివేదిక అంచనా వేసింది. వీరిలో ఎక్కువ మంది యుఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారని సంస్థ వెల్లడించింది. ఈ నివేదికలో మిలియనీర్ల వలసలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో చైనా, యూకే తొలి 2 స్థానాల్లో ఉండగా భారత్ 3వ స్థానంలో నిలిచింది. 2022-24 మధ్య 3 ఏళ్లలో 18,300 మంది మిలియనీర్లు భారత్ నుంచి వలస వెళ్లారని అంచనా. వీరు దేశంలోనే పెట్టుబడులు పెట్టగలిగితే ఒక్కో మిలియనర్ కనీస పెట్టుబడి 8.2 కోట్లుగా ఉంటుంది. అంటే సంపన్నుల వలసలతో 3 ఏళ్ల కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు 1,50,000 కోట్ల సంపదను పరోక్షంగా నష్టపోయింది. భద్రత, ఆర్థిక పరిస్థితులు, పన్ను ప్రయోజనాలు, వ్యాపార అవకాశాలు, పిల్లల విద్యావకాశాలు, వైద్యం, జీవన ప్రమాణాలను బేరీజు వేసుకున్న తర్వాతే ఇండియన్ మిలియనీర్లు ఇతర దేశాలకు వలస వెళ్తున్నట్లు హెన్లీ నివేదిక వెల్లడించింది. కొన్ని దేశాల్లో ఆర్థికంగా గణనీయమైన మార్పులు జరుగుతున్నాయి. చాలా దేశాలు ఉద్యోగాల సృష్టి, ప్రతిభ కోసమే కాకుండా కొత్తగా సంపదను పెంచే ప్రయత్నాల్లో ఉన్నాయి. తమ దేశానికి వచ్చే సంపన్నులకు వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. 2025లో ప్రపంచవ్యాప్తంగా కనీసం 1,42,000 మంది సంపన్నులు స్వదేశాలు వీడే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. 2026 నాటికి ఈ సంఖ్య 1,65,000కు పెరగచ్చని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 9,800 మంది మిలియనీర్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్నులను ఆకర్షించే దేశంగా యుఏఈ టాప్ లో నిలుస్తోంది. పోయినేడాది వివిధ దేశాల నుంచి 6,700 మంది మిలియనీర్లు యుఏఈకి వలస వెళ్లారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా భారతీయ సంపన్నులను కూడా ఆకర్షిస్తోంది. యుఏఈ తర్వాత యుఎస్ఏ, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాలకు వెళ్లేందుకు సంపన్నులు ఇష్టపడుతున్నారు. దేశానికి చెందిన అత్యంత సంపన్నుల్లో 22% మంది విదేశాల్లో స్థిరపడాలని భావిస్తున్నట్లు ఓ సర్వే నివేదిక వెల్లడించింది. ప్రతి 5 కోటీశ్వరులో ఒకరు విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు. భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తూ ఆతిథ్య దేశంలో శాశ్వతంగా నివసించాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఉన్నారు. 25 కోట్లకు పైగా నికర సంపద విలువన్న 150 మంది అధిక సంపన్నులు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో స్థిరపడాలని భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం వేల మంది మిలియనీర్లు దేశం వీడుతున్నా భారత్లో కొత్త సంపన్నులు పుట్టుకొస్తూనే ఉన్నారు. 2023 నాటికి భారతదేశంలో 2,83,000 మంది అత్యంత సంపన్నులుగా ఉన్నారు. వీరి సంపద విలువ సుమారు 283 లక్షల కోట్లు. 2028 నాటికి అల్ట్రా హెచ్ఎన్ఐల సంఖ్య 4,03,000 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా. వీరి సంపద విలువ 359 లక్షల కోట్లకు చేరొచ్చని భావిస్తున్నారు. అందుకే ఎంతమంది సంపన్నులు వెళ్లిపోయినా భారత ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ప్రభావం పడదనే అభిప్రాయంతో ఉన్నారు నిపుణులు.